ఒక ఊర్లో సర్కస్ జరుగుతుంది. ఒక పెద్ద సర్కస్ వాళ్ళు వచ్చారు, సర్కస్ చేస్తున్నారు. అక్కడ ఆ ఊరు వారంతా కూడా సర్కస్ చూడటానికి వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత వెళ్ళినటువంటి వారు అక్కడ పెద్ద పెద్ద ఏనుగులు ఉండే. ఆ ఏనుగులను చూసి ఆశ్చర్యపోయారు, భయపడి ఆ సర్కస్ మ్యాన్ని అడుగుతున్నారు, ఏంటి ఇంత పెద్ద పెద్ద ఏనుగుల్ని ఇనుప గొలుసులతోటి కట్టేయకుండా చిన్న చిన్న తాడులతోటి, మన కోస తాడులతో కట్టేసినట్టు చిన్న తాడులతోటి కట్టేశారనమాట. ఇలా కట్టేశారంటే మాకు చాలా భయంగా ఉంది, అయినా దీన్ని తీసుకొని తప్పించుకొని పోవచ్చు కదా, అలానే ఏమిటి అని చెప్పి ఈ వచ్చిన వాళ్ళు భయంతో ఆ సర్కస్ మ్యాన్ని అడిగారు. అది విని అతను చెప్తున్నాడు, వీటికి ఎక్కడికి వెళ్ళవు, అవి బంధించి ఉండయి అనుకుంటున్నాయి. వీటిని అంటే చిన్న పిల్లలు అప్పటి నుంచి కూడా, ఏనుగులు చిన్నప్పటి నుంచి ఒక చిన్న తాడుతోటి కట్టేశాం. అప్పుడు అది కొంచెం ప్రయత్నం చేసింది ఆ తాడుని తెంచుకోవాలని. ఆ తాడు తెంచుకోలేకపోయింది, అది చిన్నదాన్ని. అప్పుడు ఇక తర్వాత 2 రోజులు 3 రోజులు ప్రయత్నం చేసిన తర్వాత ఇది తెగదు అనుకొని అది అలానే ఉండిపోయింది. ఇప్పుడు ఇంత పెద్దదైపోయిన తర్వాత కూడా ఆ చిన్న తాడుతోటే కట్టేస్తే కూడా నేను తెంచుకోలేను అనుకొని అది ప్రయత్నం చేయటం మానుకొని ఇంకా అది అలానే ఉంటుంది. అది ఇంకా ఎక్కడికి పోదు, తెంచుకోదు, ఎటు పోదు. నేను బంధించబడే ఉండాను, నన్ను బంధించాడు అనుకునే ఉద్దేశంతో ఆ ఏనుగులు అలానే ఉండయి, మీకేం భయం లేదు అని చెప్పాడు అనమాట. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనము ఏం తెలుసుకోవాలి అంటే, ఇలా ఒకసారి 2 సార్లు అది ప్రయత్నం చేసి ఊరుకుంటే ఇప్పుడు అది ఊరికనే పోవచ్చు. అది కానీ అది భ్రమతోటి నేను బంధించబడి ఉండాను అని అనుకుంటుంది. అట్లాగనే ఈ సృష్టిలో జీవులంతా కూడా వచ్చి ఇక్కడ నేను ఈ బంధనంలో ఉండాలని అనుకుంటున్నారు. పూజ సేవ చేయాలి, ఇది కాదు, భగవానుడి దగ్గరికి రావాలి, భగవత్ పూజ సేవ చేయటము మన కర్తవ్యం, ఆత్మన పరమాత్మ దగ్గరకు చేరటము. ఈ యొక్క మానవ శరీరం దుర్లభమైనటువంటిది, ఈ జన్మలోనే మనం భగవానుని చేరుకోగలుగుతాము. ప్రయత్నం చేయాలి రావాలంటే. ఈ యొక్క మాయామోహ బంధాల్లో పడిపోయి నా భార్య, నా పిల్లలు, నా ఇళ్ళు అనేటటువంటి బంధనంలో ఉండి వీటి నుంచి నేను బయటికి రాలేకపోతున్నాం అనుకుంటున్నారు. ఆ ఏనుగు ఎలా అయితే చిన్న తాడుతో బంధించినా కూడా అది మొహంలో పడి భ్రమలో పడి నేను బంధించబడి ఉండానని అనుకుందో, అలాగే ఈ జీవులంతా కూడా వీళ్ళేం పట్టుకోలే, పిల్లలు పట్టుకోలే, భార్య పట్టుకోలే, భర్త పట్టుకోలే. నాది నేను అనుకునేటటువంటి మోహంలో భ్రమలో ఉండటం వలన అలాగే ఉండి ఈ 84 లక్షల జీవరాశుల్లో ఈ తిరుగుతూనే ఉండారనమాట. ఒక్కసారి ప్రయత్నం చేస్తే ఊరికే దిగిపోతాయి ఈ బంధాలు. ఏమంతా పెద్దగా బంధించినవి ఏమీ కాదు. అందుకని చెప్పి మానవుడు భ్రమలో ఉండి ప్రయత్నం చేయటమే మానుకున్నాడు. నేను చాలా బందీలో ఉన్నాను, ఈ యొక్క నా బాధ్యత ఇదైపోయినాక, నా పిల్లలు పెళ్ళైపోయిన తర్వాత వారి పిల్లలు వచ్చినాక, వారి పిల్లలకు వచ్చినాక అని చెప్పి ఇలా మోహంలో పడిపోతానే ఉన్నాడు. కానీ దీన్ని ప్రయత్నం చేయటం లేదు, దాని నుంచి తప్పించుకుందామని అనుకోలే. అలా అనుకొని ఈ యొక్క జనన మరణ చక్రములు పడి కొట్టుమిట్టాడుతూనే ఉండం. మనం మాయామోహాల నుంచి తప్పించుకోవటానికి ఒక్క మార్గం ఉంది. ఈ భ్రమం తొలగాలిగా. మనకు ముందు భ్రమ లేదు అయితే మనం దాంట్లో నుంచి బయటపడతాం. ఈ భ్రమ తొలగాలి అంటే నువ్వు భ్రమలో ఉండావని మనకు తెలియజెప్పేది గురువు గారు. అందుకని ఫస్ట్ మనం గురువు గారిని ఆశ్రయించినట్లయితే మీరంతా కూడా భ్రమలో ఉండరు, ఇదంతా కూడా మిమ్మల్ని బంధించింది ఏమీ లేదు అని చెప్పి ఆ బయటికి పోయే మార్గాన్ని మనకు తేలిగ్గా చెప్తారనమాట. ఆ మార్గాన్ని కానీ మనం అనుసరించినట్లయితే మనం ఈ భావబంధాల నుండి బయటపడిపోతాం. తర్వాత భగవానుని చేరుకుంటుంది, ఆత్మ పరమాత్మని చేరుకుని ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది. జై శ్రీరాధే.